హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో డబ్బుని ఎలా సంపాదించాలి, అసలు డబ్బుని ఎందుకు దేవుళ్ళ భావించాలి? సో సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు డబ్బుని దేవుళ్ళ భావించాలి, అప్పుడే మన దగ్గర నిలుస్తుంది, మనం డబ్బుని సంపాదించవచ్చు అని చెప్తూ ఉంటారు. అసలు ఈ ప్రాసెస్ ఏంటో కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, సో డబ్బుని దేవుళ్ళ పూజించాలి, ఆ డబ్బుని ఆరాధిస్తేనే మనకి దగ్గరకు వస్తుంది, మన దగ్గర నిలుస్తుంది అని చెప్తూ ఉంటారు. సో డబ్బుని సృష్టించిందే మనిషి సార్, ఎందుకు దేవుళ్ళ భావించాలి? ఇప్పుడు చూడండి, మనకు ఇప్పుడైతే డబ్బు అనేది కరెన్సీ రూపంలో ఉంది. మనం కొన్ని ఒక 30 years బ్యాక్ 50 years బ్యాక్ చూస్తే అక్కడ ఫస్ట్ ధాన్యాల మార్పిడి ఉండేది, తర్వాత పోయి వస్తు మార్పిడి వచ్చింది. ఇప్పుడు ఏమంటే మొత్తం కరెన్సీ అనమాట. అంటే ఏది చూసినా కూడా మనం భగవంతుని రూపంలోనే చూడాలి. ఇప్పుడు భగవంతుడు అంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కరికి భగవంతుడు డైరెక్ట్ వచ్చి ప్రత్యక్షమయ్యి నీకు ఏది కావాలో అది తీసుకొని ఇవ్వడు కదా. అంటే ప్రతిదీ ఏది జరగాలన్నా డబ్బు అనే ఒక క్రియేషన్ జరిగిందనమాట. మనకు ప్రతిరోజు నిత్యం మనకు మనకి ఏ పనులు అయితే మనకు కావాలో, ఏవైతే మనం చేసుకోగలుగుతామో, ఏవైతే పొందాలనుకుంటున్నామో ప్రతి ఒక్క దానికి డబ్బుతో ముడిపడింది అనమాట. దానికి నేను ప్రతిసారి డబ్బును పూజించండి అని చెప్తున్నా. డబ్బు అంటే లక్ష్మీదేవి అనమాట. అంటే చాలా మంది దీనికి 2 అర్థాలు ఉన్నాయి అనమాట. లక్ష్మీదేవి అంటే డబ్బు అనుకుంటారు చాలా మంది. లక్ష్మీదేవి అంటే డబ్బు అనుకోవచ్చు, లక్ష్మీదేవి అంటే కూడా ఆనందం అండి. ఇప్పుడు శివ పార్వతుడు ఉంటారండి. శివుడు పార్వతి చూడండి, ఎప్పుడు శివుడు ఎలాగ ఉంటాడంటే ధ్యాన స్థితిలో ఉంటాడు. తర్వాత బ్రహ్మ అంటాము. అంటే బ్రహ్మ అంటే ఎప్పుడు మనకు తెలిసింది అంటే బ్రహ్మ అంటే తలరాత రాసేవాడు. అంటే బ్రహ్మ సరస్వతి అంటే వీళ్ళిద్దరు జ్ఞానానికి సంబంధించిన వాళ్ళు. శివుడు పార్వతి అంటే లయస్థితి, వాళ్ళు ఎప్పుడు వాళ్ళతో వాళ్ళు ఉంటారు అనమాట. తర్వాత విష్ణువు లక్ష్మీదేవి. విష్ణువు ఎప్పుడు ఎలాగుంటాడండి, బాగా సుఖాసనంలో పడుకొని ఉంటాడు అనమాట. అంటే మనం ఎప్పుడు మనతో మనం అంటే శివుడి మాదిరి ఎప్పుడైతే ఉంటామో జ్ఞానం వస్తుంది అనమాట. అంటే జ్ఞానం వస్తే అంటే మన తలరాతను మనమే రాసుకోవచ్చు అక్కడ. బ్రహ్మ సరస్వతి మాదిరి మన తలరాతను మనం ఎప్పుడైతే రాసుకోగలమో మనకు తెలుస్తుందో అప్పుడు విష్ణువు లక్ష్మీదేవి మాదిరిగా ఏది ఆడంగా లేకుండా ఆనందంగా జీవించవచ్చు అనేదండి. లక్ష్మీదేవి అంటే అదే అర్థము. కానీ ఇప్పుడు లక్ష్మీదేవి అంటే ఎలాగుంటారంటే లక్ష్మీదేవి ఫోటో పెట్టి పూజిస్తే డబ్బులు వస్తాయి అనుకుంటారు. అంటే మనం చేయవలసింది ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా పొందవలసింది పొందుతాము. అంటే శివపార్వతి, బ్రహ్మ సరస్వతి వీళ్ళ యొక్క క్యారెక్టర్ను మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో ఖచ్చితంగా విష్ణువు లక్ష్మీదేవి యొక్క వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మనం లీడ్ చేయగలుగుతాం అనమాట. దానికి ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి డబ్బును పూజించండి అని చెప్తున్నాను. ఓకే, కానీ చాలా మంది దేవుణ్ణి, ఈ మూఢనమ్మకాలు, ఈ లక్ష్మీదేవి, ఈ డబ్బు పూజిస్తున్న డబ్బు వస్తుంది, ఈ నమ్మని వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. నిజంగా ఒకసారి ఆలోచిస్తే కరెక్టే కదా, లాజికే కదా అనిపిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు డబ్బు ఎలా వస్తుంది, మనం కష్టపడి పని చేస్తేనే మనం ఎంత వర్క్ చేస్తున్నామో దానికి తగ్గట్టు మనకు డబ్బు వస్తుంది. అది ఒక కరెన్సీ మాత్రమే, నోటు మాత్రమే. దానికి దేవుడికి లింక్ ఏంటి సార్? ఇప్పుడు మనం ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుంది కదా, దానికి దేవుడిని పూజించడం ఎందుకు? మనం కష్టపడితే సరిపోతుంది కదా. సరే, మీరు కష్టపడతారండి, కష్టపడే దానికే మీకు కరెన్సీ ఇస్తున్నారు. అంటే కష్టపడిన తర్వాత మీకు ఏది కలదు మీ ఓన్. ఇప్పుడు ఎవరైతే మనం ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తుంటాం, జాబ్ చేస్తుంటాం, మనకి ఏది కావాలో అది ఇవ్వడు కదా, ఆయన డబ్బు ఇస్తాడు. అంటే నీ పనికి ఒక రేటు కట్టి డబ్బు ఇస్తాడు, ఆ డబ్బుతో మనం ఇవన్నీ కొనుక్కుంటాం. అంటే నేను ఏం చెప్తున్నా అంటే యూనివర్స్ సిద్ధాంతం మీరు ఏదన్నా అనుకోండి, భగవంతుని సిద్ధాంతం కూడా అనుకోండి. ఇప్పుడు చెప్తున్నా, ఇది కలియుగం అండి. ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఆ డబ్బు పట్ల మీరు ఎప్పుడైతే ప్రేమతత్వం, కృతజ్ఞత భావంతో ఉంటారో డబ్బు మీ దగ్గరకు వస్తుందని అని చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు మాటలు రాకుండా ప్రపంచాన్ని శాసించేది డబ్బు అండి. అంటే మనం అనుకోవచ్చు, ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు చూడండి మనుషుల యొక్క వ్యక్తిత్వం ఎలాగుంటుంది అంటే మన చుట్టూ పరిసరాల్లో మన ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, మన రిలేషన్ కావచ్చు, ఒక్కసారి మనం డౌన్ ఫాల్ అయిన తర్వాత అదే మన రిలేషన్, మన యొక్క ఫ్రెండ్ సర్కిల్, మన దగ్గర వాళ్ళ ప్రవర్తన ఎలాగ ఉంటుంది. అంటే ఇక్కడ డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలాగుంది, డబ్బు మన దగ్గర లేనప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలాగుంది. అంటే ఇక్కడ అందరు చూస్తున్నారు, దేన్ని చూస్తున్నారు, ఇక్కడ డబ్బును చూస్తున్నారు, డబ్బును వాల్యూ ఇస్తున్నారు. అదే రేపు మీరు ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళండి, మీ రిలేషన్ దాంట్లో ఏదైనా కార్ తీసుకుని వెళ్ళండి, కార్ నుంచి దిగి ఫంక్షన్లోకి వెళ్ళండి, మీకు కొత్తగా పరిచయంలో కూడా మిమ్మల్ని వచ్చి రిసీవ్ చేసుకుని వెళ్తారు. అదే వెళ్ళి ఒక ఆటో దిగి వెళ్ళండి, చూసినా కూడా వస్తారా లోపలికి అంటారు. అంటే అక్కడ ప్రతిదీ డబ్బుతో క్రియేషన్ జరుగుతుందండి. దానికి ఆ డబ్బు పట్ల మీరు ఎప్పుడైతే ప్రేమతత్వం, కృతజ్ఞత భావంతో ఉంటారో ఖచ్చితంగా డబ్బు అనేది మన లైఫ్లోకి వస్తుందండి. అంటే చెప్తున్నాను కదా, యద్భావం తద్భవతి. నువ్వు దేని గురించి అయితే ఆలోచన చేస్తావో అదే క్రియేషన్ నీకు జరుగుతుంది.
అంటే ఇప్పుడు మీరు అడిగారు మనం ఎంత పని చేస్తే అంత డబ్బు మనకి ఇస్తారు కదా అని. అంటే మీరు అక్కడ ఫిక్స్ అయిపోయారు. అంటే నేను ఇంత పని చేయగలను, ఇంత డబ్బే నాకు వస్తుంది అంటే మీరు ఆ బౌండరీ గీసుకున్నారు. ఆ బౌండరీలోనే మీ ఆలోచనలు ఉన్నాయి. ఆ బౌండరీ దాటితే ప్రపంచం చాలా పెద్దగా ఉంది. దాని గురించి మనం ఆలోచన చేయట్లేదు. ఇప్పుడు లాస్ట్గా ఇప్పుడు ఎలాన్ మస్క్ మన ఇండియాని ఒక అబ్బాయిని తీసేశాడు కంపెనీలో నుండి. బట్ ఆయన బయటకు వచ్చిన తర్వాత దాదాపు అంటే 2400 కంపెనీ ఒకటి క్రియేట్ చేశాడు. అంటే ఇక్కడ మరి ఆ రోజు ఆ బౌండరీ ఆ సర్కిల్ అక్కడికైనా ఆగిపోయింటే ఈ రోజు ఇంత పెద్ద క్రియేషన్ చేసేవాడు కాదు కదా. అంటే ఏ టెక్నాలజీ ఉపయోగించి ఒక క్రియేట్ చేశాడు. అంటే మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలండి. ఎప్పుడైతే డబ్బు పట్ల మన ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయో ఖచ్చితంగా డబ్బు అనేది మన దగ్గరకు వస్తుంది. డైరెక్ట్ డబ్బు రాదు కాబట్టి పనుల రూపంలో మీ దగ్గరకు వస్తుందని చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా ఈ వర్క్ చేసేమనుకో దానికి తగిన డబ్బు వస్తుందని. ఆ వర్క్ చేసేటప్పుడు మీరు సాటిస్ఫాక్షన్గా చేస్తారంటే చేయరు. అంటే మనం బాధతో తర్వాత మనకు ఎవరైతే మనం ఒకరి కింద జాబ్ చేస్తుంటామో వాళ్ళని తిట్టుకుంటూ ఇవన్నీ పని చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఆలోచన మనం చేసేది యూనివర్స్లో స్టోర్ అవుతూ ఉంటుంది. అంటే అప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ ఏం చేస్తుంటే నువ్వు దేని గురించి ఆలోచన చేస్తున్నావో అదే ఇస్తుంది. అంటే నేను ఎంత వర్క్ చేసినా నాకు తగిన రెస్పెక్ట్ లేదు, నా వర్క్ తగిన ప్రతిఫలం లేదు, నా వర్క్ తగిన డబ్బు నాకు రావట్లేదు అంటే యద్భవం తద్భవది. అప్పుడు ఏం చేస్తుందంటే చిన్నగా మీ వర్క్ చేసే దగ్గర ఎవరో మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యి నీకు ఈ కంపెనీకి చిన్న అలిగేషన్ క్రియేట్ చేయడము, మీ ఓనర్కు మీకు అలిగేషన్ క్రియేట్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ మనం అనుకుంటాం ఎవరో నేను వర్క్ చేసే దగ్గర నా దగ్గరకు వచ్చి బ్యాడ్గా చెబుతున్నారని. అది వాళ్ళు కాదు, వాళ్ళని మనం ఇన్వైట్ చేస్తున్నాము. మన ఆలోచనల ద్వారా వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము. ఎప్పుడైతే మనం పని చేసే దగ్గర అంటే మన ఓనర్ని మనం ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచన చేస్తుంటామో అంటే యూనివర్స్ ఏం చేస్తుందంటే అంటే నీకు అక్కడ పని చేయడం ఇష్టం లేదు, అప్పుడు ఏం చేస్తుంటే వేరే వాళ్ళని ఎంట్రీ చేస్తుంది మన లైఫ్లోకి. అంటే మనకు మన ఓనర్కు మధ్యలో అలిగేషన్ క్రియేట్ చేస్తుంది. అంటే యూనివర్స్ ఆడుతున్న గేమ్ ఇదంతా. అవునండి, మనం ప్లేయర్స్ అంతేనండి. అంటే ఇక్కడ యూనివర్స్కి ఇప్పుడు ఒక క్రికెట్ చూస్తుంటాము, బౌలరు బాల్ వేస్తూ ఉంటాడు. అంటే బాల్ వేసేంత వరకు బౌలర్ ఆయన చేతిలో ఉంటుంది బాల్ వేసారంటే బ్యాటర్ ఎలాగైనా కొట్టవచ్చు, అవుట్ కావచ్చు. సేమ్ అలాగేనండి యూనివర్స్ అనేది అన్ని క్రియేషన్ చేసి పెట్టింది. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నా అంటే నువ్వు ఏదైతే ఆర్డర్ ఇస్తావో అది తీసుకొచ్చి నీకు ఇస్తానంటుంది. బట్ మనం ఏం చేస్తుంటే మనకి ఏది కావాలో అది ఆర్డర్ ఇవ్వట్లేదు, వేరేది ఆర్డర్ ఇస్తున్నాము. మనం అనుకుంటాం నేను ఇది ఆర్డర్ ఇవ్వలేదు కదా నాకు ఇదే వచ్చిందంటే అది యూనివర్స్ చూసుకుంటుంది. ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి వెళ్తామండి, అక్కడ ఫుడ్ మెనూ ఉంటుంది, మనం ఏది ఆర్డర్ ఇస్తే అదే తీసుకొస్తాడు. మనం ఆర్డర్ ఇవ్వకుండా ఆయన తీసుకొచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం ఆయన నేను ఆర్డర్ ఇవ్వలేదు కదా నువ్వు ఎందుకు తీసుకొచ్చే కదా అని అడుగుతాము. అది మనకి ఆర్డర్ ఇవ్వలేదని మనకు తెలుసు. కానీ యూనివర్స్ ఏం చేస్తుంటే మన ఆలోచనలతో ఆర్డర్ ఇస్తున్నాం. అక్కడ యూనివర్స్ అనేది మన బాడీ ఎక్కడుందో 1% కూడా పట్టించుకోదు. నువ్వు దేని గురించి అయితే ఆలోచన చేస్తున్నావో నీ యొక్క ఎఫెక్ట్ అనేది ఏ ఆలోచన పని ఎంత పెడుతున్నావో దాన్ని మేనిఫెస్ట్ తీసుకొని వచ్చి నీ ముందు ఉంచుతానని యూనివర్స్ చెప్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు డబ్బు విషయంలో కూడా మనం మాట్లాడుకున్నట్టు డబ్బుని దేవుళ్ళ పూజించడం కంటే డబ్బు వల్ల మనకు వాల్యూ వస్తుంది కాబట్టి ఆ వాల్యూని మనం ఈ పూజల రూపంలో చేస్తున్నాం అంతే, ఆ వాల్యూకి మనం పూజిస్తున్నాం అనొచ్చు. అదేనండి కృతజ్ఞత. ఇప్పుడు మనం ఉన్నామండి ఈరోజు మనం వేసుకున్న డ్రెస్ కావచ్చు, మనం తింటున్న ఫుడ్ కావచ్చు, మనం తిరుగుతున్న వెహికల్ కావచ్చు, ఇవన్నీ డబ్బు పెడితే మన దగ్గరికి వచ్చాయి. మనకు ఎప్పుడైతే డబ్బు పట్ల ప్రేమతత్వం కృతజ్ఞత భావం ఉంటుందో మనం తిరిగే వెహికల్ పైన మనకు రెస్పెక్ట్ ఉంటుంది, ప్రేమతత్వం ఉంటుంది, మనం వేసుకునే బట్టల పైన ప్రేమతత్వం ఉంటుంది. ఎందుకంటే డబ్బు పెట్టడం వల్ల ఈ మెటీరియల్ నా దగ్గరకు వచ్చింది. అంటే డబ్బుని ఎప్పుడైతే మనం ఒక మంచి దృక్పణ భావంలో చూస్తామో ఖచ్చితంగా ఆ డబ్బు పట్ల ఏవేవైతే మనం పొందగలమో ఏవేవైతే మనకు అవసరమవుతాయో యూనివర్స్ అవన్నీ మన దగ్గరకు పంపిస్తుంది. అంటే మనం ఎంత కష్టపడుతున్నా సరే ఒకవేళ డబ్బు నిలవకపోతే దాని అర్థం మనం డబ్బుని మర్యాదించకపోవడమే అంటారా? డబ్బు గురించి కాదండి, ఇక్కడ మీరు డబ్బును పక్కన పెట్టేసండి కొద్దిసేపు, మీరు వర్క్ చేసే దగ్గర సాటిస్ఫాక్షన్గా చేయండి అంటున్నా. మీరు వర్క్ చేస్తేనే డబ్బు మీ దగ్గరకు వస్తుంది. మీరు అదే వర్క్ని మీరు బాధపడుతూ ఏడుస్తూ దానిపైన నెగిటివ్ కామెంట్ తిడుతూ చెబుతూ పని కల్పించడం తిడుతూ ఉంటే నీకు యూనివర్స్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ బాధపడుకుంటూ పని చేస్తున్నావు, డబ్బు కావాలనుకుంటున్నావు, బెటర్మెంట్ కావాలనుకుంటున్నావు, ప్రమోషన్ కావాలనుకుంటున్నావు, మనకే క్లారిటీ లేనప్పుడు యూనివర్స్ అనేది ఎక్కడ ఇస్తుంది? మీరు కావాలంటే ఇప్పుడు చూడండి, ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర ఒక 5 నిమిషాలు కూర్చోండి, ఎంప్లాయీస్ని పక్కన పెట్టేసేయండి. ఎంప్లాయీస్ మైండ్ సెట్ ఓ రకంగా ఉంటుంది, బిజినెస్ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఓ రకంగా ఉంటుంది. వాళ్ళు కింద వాళ్ళు ఎంప్లాయీలు ఏం చేస్తారు వాళ్ళకి అవన్నీ అనవసరం. వాళ్ళు నాకు పని చేస్తున్నా, నాకు ఈరోజు ఈ డబ్బు రావాలి, ఈ నెలకి ఇంత ఆదాయం వచ్చిందా లేదా దాన్ని చూసుకుంటారు. దాన్ని వేరే దగ్గర ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి,
అంటే వాళ్ళ మైండ్ ఎప్పుడు డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు డబ్బు కావాలని కోరుకోరు. వాళ్ళ యొక్క మెంటాలిటీ అంటే బిజినెస్ రూపంలో ఆలోచన చేస్తారు. ఏ బిజినెస్ కావాలి, ఏ ఆపర్చునిటీ కోసం వెతకాలంటే ఇవన్నీ చేస్తే డబ్బు మన దగ్గరకు వస్తుంది. బిజినెస్ చేసేవాళ్ళ మెంటాలిటీ ఇలాగ ఉంటుంది, జాబ్ చేసేవాళ్ళ మెంటాలిటీ అలాగే ఉంటుంది. కాబట్టి జాబ్ చేసేవాళ్ళు పొరపాటున కూడా పని చేసే దగ్గర అన్సాటిస్ఫాక్షన్గా పని చేసిన తర్వాత ఇష్టం లేకుండా పని చేసిన బాధపడకుండా పని చేసిన అక్కడ ఏమవుతుంటే ఏదో కొన్ని రోజుల తర్వాత అక్కడ నుంచి మనము రిమూవ్ అవ్వాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా సక్సెస్ అవ్వలేరు. అంటే ఈ జాబ్కి వచ్చే ముందు దీన్ని కోరుకొని ఇక్కడికి వచ్చింటావు, వచ్చిన తర్వాత దీన్ని వ్యతిరేకిస్తూ దీనిపై నిందలేసి బయటకు వెళ్తావు. అంటే వేరే దగ్గర కూడా మన యొక్క వ్యక్తిత్వం ఇలాగే ఉంటుంది. ఆ వ్యక్తిత్వం ఇక్కడే మార్చుకొని మనకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెటర్ రిజల్ట్ చూపించామనుకోండి, మన ఎఫెక్ట్ మొత్తం పెట్టి వాళ్ళకి చూపించామనుకోండి. ఇప్పుడు చాలా ఎంతమంది లేరండి ఇప్పుడు పని చేసే వాళ్ళని దాంట్లో ఎంప్లాయీస్ని కొంతమంది పార్ట్నర్గా క్రియేట్ చేసుకొని అంటే కొన్ని బాధ్యత వాళ్ళకి అప్పగిచ్చి ఎంతమంది వాళ్ళు పార్ట్నర్స్గా చేసుకొని వాళ్ళ వ్యాపారంలో భాగస్వామ్యం చేసుకుని సక్సెస్ అయిన వాళ్ళు లేరు. మనం చేసే పనులు ఎప్పుడైతే ఎఫెక్ట్ పెడతామో ఎద్దవుతుంది అద్దవుతుంది. ఇది ఎప్పుడే కానీ మనం చేసే దగ్గర ఇది మనది అని ఓన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనది అని ఓన్ చేసుకుంటామో దాని పట్ల పని పట్ల మనకు ప్రేమ పెరుగుతుంది. అప్పుడు కష్టం నష్టం బాధ అనేది ఉండదు. ఎప్పుడైతే ప్రేమ పెరుగుతుందో దాని పట్ల కృతజ్ఞత బాగుంటుంది. అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే చెప్పే కదా ఈ క్యారెక్టర్ ఎప్పుడైతే ఉంటామో మనకు సంబంధించిన క్రియేషన్ అనేది యూనివర్స్ చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి బయటికి వెళ్ళేటప్పుడు చూడండి బెటర్ ఆపర్చునిటీ వస్తాయి. అనుకోకుండా వాళ్ళు సక్సెస్ ఎందుకు అయ్యారంటే వాళ్ళు పని చేసే దగ్గర హార్ట్ఫుల్గా పనిచేస్తున్నారు, ప్రేమతత్వంతో పనిచేస్తున్నారు, కృతజ్ఞత భావంతో పనిచేస్తున్నారు. నీ యొక్క ఎఫెక్ట్ ఎంతైతే పెడుతున్నావో దానికి ఆశించిన ప్రతిఫలం ఓనర్ ఇవ్వట్లేదు. కాబట్టి అంటే వేరే దగ్గర నీకు ఆపర్చునిటీ అనేది యూనివర్స్ రెడీ చేసింది. ఆ యూనివర్స్ అక్కడికి పంపిస్తుంది అనమాట. మనం చూడండి ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తామో మనకి తెలియకుండానే ఆపర్చునిటీ వస్తుంటాయి మనకు. మనం అనుకుంటాం ఎందుకు ఇవన్నీ నాకు జరుగుతున్నాయంటే యూనివర్స్ ఇవన్నీ నీకు క్రియేషన్ చేస్తుంది అనమాట. అంటే నీకు ముందు లైఫ్లో నీకు వీడు సరైనడు కాదు, నీవు ఇక్కడ కష్టపడి పని చేస్తున్నావు, హార్ట్ఫుల్గా పని చేస్తున్నావు, నమ్మకంతో పని చేస్తున్నావు కాబట్టి నీకు తగిన వాడు వేరే దగ్గర ఉన్నాడు, వాటిని దగ్గర పంపిస్తానని యూనివర్స్ ఇవన్నీ క్రియేషన్ చేస్తుంటుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే వీటన్నింటినీ గమనించుకోకుండా బాధపడుకుంటూ మదన పడుకుంటూ వీటి ద్వారా మనం వెళ్ళిపోతుంటాం. అంటే మన ఆలోచనలు మనం పెట్టే ఎఫర్ట్స్ తోనే మనకి వచ్చే రిజల్ట్ ఉంటుంది అనమాట. అది డబ్బు విషయమైనా ఇంకో వేరే విషయమైనా సరే మన ఆలోచనలు పాజిటివ్గా ఉండాలి, మన ఎఫర్ట్స్ కూడా 100% ఉండాలి. 100%. మీకు సింపుల్ చెప్తా. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ఉంటారండి. ఒక అమ్మాయిని లవ్ చేసే అబ్బాయిని చూడండి, లవ్ చేసే ముందు సంవత్సరాలు తిరిగిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎంతసేపు అది కావాలని ఆ మైండ్లో అమ్మాయి రూపం తప్ప వేరేది ఉండదు. నీకు డబ్బు కావాలనుకున్నప్పుడు కూడా నీ మైండ్లో అదే ఉండాలి, వేరేది ఉండకూడదు. అంటే అప్పుడు మనం దేనిపైన అయితే పదే ఆలోచన చేస్తామో అది ఖచ్చితంగా మేనిఫెస్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి అమ్మాయి ఫస్ట్లో యాక్సెప్ట్ చేయదు, వీడు అలాగే తిరుగుతూ ఉంటాడు. అంటే ఏదో ఒక రోజు అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది. ఆ యాక్సెప్ట్ చేసిన తోడు వీడైతే తిరుగుతూనే ఉంటాడు కదా. అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంటే వీళ్ళిద్దరిని ఒక చోట కలుపుతుంది అనమాట. ఓకే సార్, నైస్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.